సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు అత్యంత ప్రాచీనమైన వాటు మైసి మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఇది మారణ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్రాలను తెలియజేయడానికి ఒకే ఒక ఉద్దేశం ఏంటిదంటే, ఇలాంటి ప్రాచీనమైన తెలుగు శాబర మంత్రాలు మరుగునబడిపోతున్నాయి. ఆ మరుగున పడి ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మాత్రమే ఈ మంత్రాలు అనేది తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి మంత్రాలని ధన మన ప్రాణాలను హరించిన శత్రువుల మీద ప్రయోగం చేయవచ్చు. సర్వ మంత్రాలు సర్వ యంత్రాలు అన్నీ ఈశ్వరముఖముగా వచ్చినాయి. ఈశ్వరుని యొక్క విభూతి ఉండడం వల్ల గురువుల చేత ఈ మంత్రాలు లోకానికి పరిచయం చేయడం అనేది జరిగింది. కనుక ఇది తరతరాలుగా వస్తున్న మా యొక్క పూర్వీకుల గ్రంథాల నుండి తీసి వ్రాసి మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. బలవంతునితో బలహీనుడు యుద్ధం చేయలేనప్పుడు, తన ప్రాణాలకు, తన భార్య ప్రాణాలకు, పిల్లలకు ఇబ్బంది వచ్చినప్పుడు ఈ మంత్రాలని ఉపయోగం చేసుకొని శత్రువులని కట్టడి చేసి రక్షించుకోవచ్చు. కనుక ఈ మంత్రాలను నేను చాలా తెలియజేశాను ఇదివరకే. ఈ మంత్రాలను నేను ఉపదేశం చేసినందుకు 50,000 రూపాయలు తీసుకోవడం అనేది జరుగుతుంది. నేను అన్ని మంత్రాలలో ఈ మరణ మంత్రాలకు 50,000 ఫీజు అనేది తీసుకోవడం అన్ని మంత్రాలలో నేను చెప్పడం జరిగింది. సాధక ప్రియులు అన్యదా భావించరాదు. ఇలాంటి మంత్రాలు ఇవ్వడం అనేది తంత్రాలతో కూడుకొని ఎంతో శక్తిని మేము సిద్ధి పొంది ఉన్నాము. కాబట్టి ఆ కొంత శక్తిని మేము ధారపోసి శిష్యునికి తగిన బలాన్ని చేకూర్చి పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత సాధనలో ఎటువంటి లోపాలు ఉన్నా గురువుగా నేను సరిదిద్ది సిద్ధి పొందేటట్టు నేను చేయగలను. కనుక సాధక ప్రియులారా, బ్యాడ్ కామెంట్లు అనేది పెట్టకండి. మీ వల్ల అవుతేనే నాకు అన్ని విధాల సిద్ధం అయితేనే, డబ్బు పరంగా మానసిక పరంగా అన్ని పరంగా సిద్ధం అయితేనే నాకు ఫోన్ చేసి మీరు మాట్లాడవచ్చు. అంతేగాని ఏదో టైంపాస్కి ఫోన్ చేసి నా విలువైన టైంని వృధా చేయవద్దని మనవి. సాధక ప్రియులకు ఇది గమనించగలరని మరొకసారి మనవి. మంత్రాన్ని తెలియజేస్తున్నాను. మసి మసి ఓ మసి, నిన్ను చూస్తే గుండెలు జల్లుమంటవి. నువ్వు ఎక్కేది పెద్ద ఏనుగును, నువ్వు తాగేది సురాపానం, నువ్వు తినేది పచ్చి మాంసం. మహేంద్రజాలి లోకసంచారి భయంకరి, పందుంబండారి పారజల్లించి కొడవలంత కూరదాన, తాటిమరలంత జడలదాన, రావే రావే రడగుంపటి ఎత్తుకొని రక్తమసి, నేనై ప్రార్థన చేతును గనుక నీవై నువ్వు ఒత్తువు గనుక, నాకై నా భగవాని పానుపు మంచం కింద బాకై దిగాలి. బిడ్డ గుద్దనదొచ్చి గురిగడి రక్తం కక్కించి, బొడ్డునదొచ్చి బోలెడు రక్తం కక్కించి, ముక్కునదొచ్చి 3 సోళ్ళ రక్తం కక్కించి, ఆదివారం నాడు అట్లా సోమవారం నాడు సుడిబడి, మంగళవారం నాడు మిట్ట మధ్యాహ్నం కాడికి పీనుగు తేవాల బిడ్డ. తేకపోతే పతికాయ పగిలినట్టు నీ పైస్తనం పలుగును బిడ్డ. ఓం పట్ స్వాహ. ఈ మంత్రం వచ్చేసి ఇంత తీవ్రతరంగా ఉన్నది. కాబట్టి ఈ మంత్రం ఎంతో చాలా గొప్పదైన తెలుగు శాబరీ మంత్రాల్లో, మరణ మంత్రాల్లో చాలా గొప్ప మంత్రం. ఎన్నో మంత్రాలు ఉన్నాయి, అలాంటిలో ఈ మంత్రం ఒకటి. దీనికి తంత్రం అనేది ఉంటుంది. ఏదైనా కానీ మంత్రం ఉన్నప్పుడు తంత్రం అనేది ఉంటుంది. ఆ తంత్రం అనేది మా ద్వారా మా వద్దకు వచ్చి ఉపదేశం తీసుకొని పోయే వాళ్ళకు మాత్రమే ఆ విధి విధానాలను తెలియజేసి శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. కనుక సాధక ప్రియులు ఈ విషయాన్ని గమనించగలరని నా యొక్క మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.